మేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన పాదాలను బట్టి నీ కొందరు. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు. ఆలోచనకర్త నీ కొందనాలు. బలవంతుడైన దేవుడా నీ కొందనాలు. నిత్యుడకు తండ్రి నీకే స్తుతులు 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 స్తుతులు. మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మకార్యాన్ని జరిగించాలి. నీ ఆత్మతో బలపరిచి స్థిరపరిచి ఈరోజు నిబంధన ప్రార్థన జరుపుకుంటున్న చెల్లి యథార్థతను, ఇచ్చిన బిడ్డను, వారి తండ్రి గారిని, తల్లి గారిని ఆయన నీళ్ళంతా కాచి కాపాడారయ్యా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమ చెల్లిస్తున్నాను. క్షేమాన్ని ఇచ్చారు, వందనాలు. ఆరోగ్యం ఇచ్చారు, వందనాలు నాయన. పోషించారు, వందనాలు. సంరక్షిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. సిస్టర్ తండ్రి ఎలియాస్ అయ్యా, యవనతనంలోనే ఆ బిడ్డను రక్షించుకున్నారు. ఆ బిడ్డ తట్ల మీ కార్యం చేశారు. ఇచ్చిన జాబును బట్టి నీకు స్తోత్రాలు, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు, వారి తల్లిని బట్టి స్తోత్రాలు, వారి భర్తను బట్టి నీకు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని కట్టండి, ఇంకా బలపరచండి, ఆశీర్వాదాలతో నింపమని తీసుకొచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా, ఈ సన్నిధి ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరముగా ఉండులాగున సహాయం చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. శరీర ప్రాణాత్మలలో నీ జీవాన్ని నింపండి అయ్యా. పరిశుద్ధాత్మదేవా, మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఏ అవసరతలతో వచ్చారో నాయన, ఏ దుఃఖంతో వచ్చారో తండ్రి, ఏ యొక్క ప్రభు నాయన అనారోగ్యంతో వచ్చారు, ప్రతి విధమైన ఈరోజు ప్రభా ఈ సన్నిధి అయిపోయిన మరుక్షణమే తృప్తిగా, ఆనందముతో, సంతోషముతో తండ్రి బిడ్డలు వెలులాగన సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీద యేసు ప్రోక్షణ చేస్తున్నాను. ఈ ఆవరణం అంతా తండ్రి నీ చేతికి తీసుకున్నందుకు నీకు వందనాలు నాయనా. ఈ ప్రాంతం అంతా రక్త ప్రోక్షణ చేస్తున్నాను. ఉపకరణాల మీద రక్త ప్రోక్షణ చేస్తున్నాను. నన్ను కూడా నీ సిలువు చాటున మరుగుపరుచుకుని మీరే మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావములన్నిటినీ ప్రభువా నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు మహిమగల నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 103వ అధ్యాయము 21వ వచనం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా, చాలండి, ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులారా. ప్రైజ్ ది లార్డ్. ఆయనను సన్నుతించుడి. దాన్ని అలానే పట్టుకొనండి. మీ కుడి హస్తంతో పట్టుకొని అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 25వ వచనం. బర్నబాయు సౌలును, చాలు, బర్నబాను సౌలును
తన పరిచర్య నెరవేర్చేశారు. దేవుని పరిచారకులారా, ఆయనను సన్నుతించుడి. అలానే మరొక వాక్యం మీ ముందుకి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును చాలండి. ఈ 3 మాటలలో యెహోవాకు మనమందరము పరిచారకులము. సౌలును బర్నబా వారికిచ్చిన పరిచర్యను నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిచారం చేయటానికి వచ్చాడు, కానీ చేయించుకోవడానికి రాలా. ప్రైజ్ ది లార్డ్. పరిచారము చేస్తే మనకేమి కలిగిద్ది? దేవుని ఇంటిలో పరిచారం చేస్తే మనకేమొస్తుంది? మనమందరం ఆయనకి పరిచారకులము. ఆయనే ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మనుష్య కుమారుడిగా పరిచారం చేయటానికి వచ్చాడు, చేయించుకొనుటకు రాలే. ఆ పరిచారం అనే మాటను మైండ్లో పెట్టుకోండి. అలానే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. మనమందరం కలిసి ఆయన మాటను శ్రద్ధగా విందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండిన గనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకునిరి. చాలు. సీమోను పేతురు వారి అత్తయ్య గారికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమెకి జ్వరం వచ్చిందని అక్కడున్న ప్రజలంతా, అక్కడున్న విశ్వాసులందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. ఒక్కరు చెబితే సరిపోతుంది కదా, అందరూ వచ్చి సీమోను అత్తగారికి జ్వరం వచ్చింది ప్రభువుల వారికి విన్నపించారు. ఒకళ్ళు చెప్పినా సరిపోతుంది. ఇప్పుడు అందరూ కలిసి ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువుల వారికి చెప్పారు. ఆమేన్. ఈరోజు నిబంధన ప్రార్థన ఎవరిది? యథార్థత గ్రేస్ది, ఎలియాస్. ఇప్పుడు మనమందరం కలిసి యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వెళ్తూ, అయ్యా ఈ 2 కుటుంబాల గురించి మనవి చేస్తున్నాము. ఆమేన్. అదే చేస్తున్నాం. నిబంధన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘమంతా కలిసి ఆ కుటుంబం గురించి, ఎవరైతే నిబంధన ప్రార్థన పెట్టుకుంటున్నారో వారి గురించి మనమందరం కలిసి ప్రభువు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తున్నాం. అయ్యా ఇదిగో ఈ కుటుంబంలో ఈ యొక్క లోపం ఉందయ్యా, ఈ కుటుంబంలో ఈ దుఃఖం ఉందయ్యా, ఈ కుటుంబంలో ఈ వేదన ఉందయ్యా, ఈ కుటుంబంలో ఈ ఇరుక్కుందయ్యా, ఈ కుటుంబంలో ప్రభువా
మీరు కలుగు చేసుకుంటేనే వారు జీవంలోకి వెళ్తారయ్యా అని మనమందరం కలిసి ప్రభువారి దగ్గరికి వెళ్ళి మనవి చేస్తున్నాము. ఆమేన్. అదేగా చేస్తున్నాం రోజు. వీరు కూడా వెళ్ళి ఏం చేశారు? సీమోను అత్తగారికి తీవ్రమైన డేంజరస్ ఫీవర్ వచ్చింది. ఆమెకి ఆ ఫీవర్ వచ్చింది. ప్రభువారికి చెబుతున్నారు వెళ్ళి. కంటిన్యూషన్ చేయండి. ఆయన ప్రైజ్ ది లార్డ్ ఆమె చెంతన నిలబడి జ్వరమును గద్దింపగానే ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళందరూ అరగగానే ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? సీమోను అత్తగారింటికి వెళ్ళాడు. యేసునామములో యథార్థ గ్రేస్ ఇంటికి నా ప్రభువారు ఇప్పుడు వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎలియాస్ కుటుంబానికి నా ప్రభువారు ఇప్పుడు వచ్చునుగాక. ఆయన మాట నమ్మదగినది. ప్రైజ్ ది లార్డ్. ఈయన మాట ఎప్పుడైతే ఆ మాట పలకగానే అందరూ కలిసి ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ గృహములోనికి వెళ్ళాడు. నిబంధన ప్రార్థన పెట్టించుకుంటున్న ప్రతి కుటుంబంలోకి నా ప్రభువారు వస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ నిబంధన ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం అది. అందరూ మనం చేస్తున్నాం. ఎంపటే వచ్చాడు, నిలబడ్డాడు. సీమోను అత్తగారు అంతకుముందే పరిచర్యలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా వారి గృహానికి వెళ్ళేవాడు. ఆల్రెడీ ఆ వయసు ఎంత? ప్రైజ్ ది లార్డ్. మధ్య వయస్కురాలు, ఆల్రెడీ పరిచర్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిచర్యలో? దేవుని పరిచర్యలో ఉంది ఆవిడ. దేవుని పరిచర్యలో ఉన్న ఆవిడకు తీవ్రమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందని ప్రైజ్ ది లార్డ్ వీరందరూ కలిసి ఎక్కడున్నా పరిచారకులందరూ వెళ్ళిపోయి, విశ్వాసులందరూ వెళ్ళిపోయి, ప్రభువా సీమోను అత్తగారికి తీవ్రమైన జ్వరం వస్తుంది అనగానే ప్రభువారు ఆ గృహంలోకి వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పుడు మన గృహాల్లోకి ప్రభువారు వస్తారు. మనమందరం విన్నపిస్తున్నాం, ప్రభువా ఈ కుటుంబంలో ఈ ఖేదం ఉంది, ఈ కుటుంబంలో ఈ అవసరత ఉందయ్యా, ఈ కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, మీరే కలుగు చేసుకోవాలి. ఆ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కుటుంబంలో అనారోగ్యం ఉందయ్యా, మీరు రావాలి. ఎప్పుడైతే వారు అడగగానే, వారు మనవి చెయ్యగానే, వారు అంటే ఒకళ్ళు కాదు అందరూ మనవి చేయగానే ఆ ఇంటిలోకి వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. ఆమె చెంత నిలబడిను. కంటిన్యూషన్. జ్వరము గద్దింపగానే. చాలు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా బాగుంటుంది ఆ టెర్మినాలజీ. మనకి తెలుగు తర్జుమాలో అంత దేవుని యొక్క ఆ టెర్మినాలజీ అంతగా ఉండగా ఇంగ్లీష్ ఒక్కసారి చదవమ్మా. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఎక్కడండి? మళ్ళా వచ్చేవారు ఎక్కడ నిలబడ్డాడు? గ్రేట్ ఫీవర్. ఒక పెద్ద భయంకరమైన జ్వరం వచ్చిందంట ఆవిడికి. బిసాడ్ హిమ్ ఫర్ హర్. అంటే మీకు తెలుగులో చెప్తా, ఆ జ్వరం మీద నిలబడ్డాడట ఆయన. ప్రైజ్ పట్టగొట్లు మహింపచ్చు. నీ సమస్య మీద నిలబడతాడు నా ప్రభువారు వచ్చి. ఆమేన్. నీ దుఃఖంతో నా ప్రభువారు వచ్చి మాట్లాడతాడు. దేవుడు నీకున్న సమస్యతో మాట్లాడతాడు.
ఫీవర్తో మాట్లాడుతున్నారు. ఫీవర్, జ్వరము. నా ప్రభువారు వచ్చి జ్వరంతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? నీకు పని ఏంటి ఇక్కడ? ఆమేన్. ఈ జ్వరంతో నా ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ జ్వరంతో మాట్లాడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గద్దించగానే ఆ జ్వరము ఏమైంది? ఆమెను విడిచి వెళ్ళిపోయింది. నా ప్రభువారు నీ ఇంటికి వచ్చి నీ సమస్యను గద్దించగానే నీ సమస్య నీ నుండి వెళ్ళిపోతుంది. నా ప్రభువారు నీ ఇంటికి వచ్చి నీకు కలిగిన వేదనతో ప్రభువారు మాట్లాడితే నీ కలిగిన వేదన యేసు నామములో దూరమైద్ది. నా ప్రభువారు నీ ఇంటికి వచ్చి నీకు ఏదైతే నిన్ను ఖేద చేస్తుందో, ఏదైతే దుఃఖము నిన్ను కలుగు చేస్తుందో, ఏ సమస్య అయితే నీకు కన్నీళ్లు తీసుకొస్తుందో ఆ సమస్యతో నా ప్రభువారు మాట్లాడుతున్నాడు. సమస్య ఎందుకున్నావు ఇక్కడికి? నీతో పని ఏమిటి ఇక్కడ? యేసు నామములో ఆమేన్. నీ గృహంలో ఉన్న సమస్య నీకు దూరమవునుగాక. ఆమేన్. ఇట్లా పలకగానే ఆ జ్వరం ఏమైంది? ఆమేన్. ఏమి రాయబడింది? తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలబడి, ప్రైజ్ లార్డ్. ఆమె చెంత అంటే ఆమె దగ్గర ఏముంది? జ్వరం ఉంది. జ్వరం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. జ్వరంతో మాట్లాడుతున్నాడు. ఏ జ్వరం? ఎందుకు ఇక్కడున్నావు? ఈ కుటుంబంతో నీకు పని ఏంటి? ప్రైజ్ లార్డ్. అప్పుతో మాట్లాడతాడు నా ప్రభువారు వచ్చి. ఎందుకున్నావు ఇక్కడ? యేసు నామములో ప్రభువా. ఆమె మాట్లాడగానే ఏమైంది? జ్వరము విడిచి వెళ్ళిపోయింది. యేసు నామములో నీ అప్పు విడిచి నిన్ను వెళ్ళునుగాక. నీ అనారోగ్యం నిన్ను విడిచి వెళ్ళునుగాక. నీ దుఃఖం నిన్ను విడిచి వెళ్ళునుగాక. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను క్రియలు యేసు నామములో నీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోవునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్న జరిగే ప్రక్రియ అదే. వాళ్ళు మనవి చేశారు. మనవి చేయగానే ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడండి? సమస్య దగ్గరికి. ముందు ఇంటిలోకి వస్తాడు. ఇంటిలోకి వచ్చి ఆ సమస్య మీద నిలబడి మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. జరగగానే ఏం జరిగిందట అక్కడ? ప్రైజ్ లార్డ్. వెంటనే యేసు నామములో నువ్వు పడిన స్థితి నుంచి నువ్వు వెంటనే లేచుదువుగాక. నువ్వు అనారోగ్యం నుంచి నువ్వు వెంటనే లేచుదువుగాక. నీకు కలిగిన వేదన నుంచి నువ్వు వెంటనే లేచుదువుగాక. నా ప్రభువారు ప్రైజ్ లార్డ్ నీ ఇంటిలోకి వచ్చి నీకు ఏదైతే ఉపద్రవం కలిగిస్తుందో, ఏదైతే నీకు కీడు కలిగిస్తుందో దానితో నా ప్రభువారి రాత్రికాల సమయం ముందు మాట్లాడుతున్నాడు. వెంటనే ప్రైజ్ లార్డ్ నీకున్న సమస్య నుంచి ప్రైజ్ లార్డ్ నువ్వు లేచుదువుగాక. నువ్వు నిలబడుదువుగాక. దేవుని మహిమార్థను ఉండుదువు కాక. ఆమేన్. ఇంత పవర్, ఇంత శక్తి. ఆమేన్. వాళ్ళు చితికిపోయారండి. వాళ్ళు ఇంక లేచే పరిస్థితి లేదు. వారికి ఏముందని లేస్తారు? మళ్ళా అయిపోయింది అనే మాటలు వింటలా మీరు? ప్రైజ్ లార్డ్. వెంటనే మళ్ళా అంత తీవ్రమైన సమస్యలో ఉండి కూడా నా ప్రభువారు రాగానే వెంటనే లేచి ఏం స్టార్ట్ చేసింది? పరిచర్య. చప్పట్లు కూడా దేవుని మహింపచ్చు. వెంటనే మరుక్షణములోనే లేచింది. ప్రైజ్ లార్డ్. ఏం స్టార్ట్ చేసింది? ఇక్కడ నీకొక ప్రత్యక్షత నేను చెప్తాను. సీమోను అత్తగారు అంతకుముందు దేంట్లో ఉంది? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు తర్వాత ఏమి స్టార్ట్ చేసింది? ప్రైజ్ లార్డ్. దేవుని పరిచర్యలో ఎవరు ఉంటారో
ఆమేన్. వారికి ఏ ఉపద్రవం వచ్చినా నా ప్రభువారు వస్తారు. ఎంపటే మళ్ళా దేవుని పరిచర్యలో నిన్ను వాడుకుంటాడు, అత్యధికంగా వాడుకుంటాడు, మహిమార్థంగా వాడుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఎవరిని? దేవుని పరిచర్యలో ఎవరైతే త్రికరణ శుద్ధితో దేవుని పరిచర్యలోకి వస్తారో, దేవుని పరిచర్య చేస్తారో, ఆమేన్, ఏ సమస్య ఉన్నా ఆమేన్, మళ్ళా నా ప్రభువారు నిన్ను ఆ పరిచర్యలోకి తీసుకెళ్ళడానికి ఆమేన్ నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు పరిచర్యలు ఏముంది? శక్తి ఉన్నది. పరిచర్యలు ఏముంది? శక్తి ఉంది. సీమోను అత్తగారు పరిచర్య చేస్తూ ఏమొచ్చింది? ఆమెకి జ్వరం వచ్చింది. ఆమేన్. జ్వరము పోగానే దేంట్లోకి మళ్ళీ వెళ్ళింది? ప్రైజ్ ది లార్డ్. రండి పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక మాట. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేననే మరియయు ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా ప్రైజ్ ది లార్డ్, ఆ స్త్రీలకు 12 అపవిత్రాత్మలు పట్టాయి. ఆమేన్. దేవుడు వాటిని వదిలించగానే దేంట్లోకి వచ్చేసారు? వాళ్ళు పరిచారములోకి వచ్చారు, పరిచర్యలోకి వచ్చాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు? ప్రైజ్ ది లార్డ్. నీకున్న సమస్యను నా ప్రభువారి రాత్రికాలం తొలగిస్తున్నాడు. ఆమేన్. తొలగించిన మరుక్షణమే నువ్వేం చేయాలి? దేవుని పరిచారం చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ఆ దేవుని పరిచర్యలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. దేవుని పరిచర్యలో ఆ పవర్ ఉంటుంది. ఆ దేవుని పరిచర్యలో ఆయన యొక్క బలం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అప్పచెప్పిన ఏ పరిచర్య అయినా, ఏ చిన్న పరిచర్య అయినా త్రికరణ శుద్ధితో హృదయమంతటితో నువ్వు ఆ పరిచర్యను వదిలిపెట్టకుండా చేస్తే ప్రైజ్ ది లార్డ్, ఆ శక్తి, ఆ పవరు నీకు కలిగిద్ది. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా నా ప్రభువారు వచ్చి నిన్ను తాకి నిన్ను మరలా ఆయన పరిచర్యలో వాడుకోవడానికి నిన్ను లేపుతాడు. దీని నీకు మహిమార్థంగా ఉండటానికి, ఇంకా నిన్ను మహింపరచడానికి, నీలో ఉన్న ప్రతి వేదన తొలగించి, నీలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి మళ్ళా పరిచర్యలో కొనసాగించడానికి, ఆమేన్, నిన్ను మహింపరచడానికి, ఇంకా ఎక్కువ పరిచర్య నీకు ఇవ్వటానికి, పరిచర్య ద్వారా వచ్చే ఆ శక్తిని, ఆ బలముతో నువ్వు ఆమేన్ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడానికి ప్రైజ్ ది లార్డ్ మళ్ళా నా ప్రభువారు నీ దగ్గరికి వస్తున్నాడు. బర్నబా, సౌలు వారికిచ్చిన పరిచర్యను ప్రైజ్ ది లార్డ్ ముగించిరి. నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ దగ్గరికి ఎందుకు కూర్చున్నావు? నా ప్రభువారు నీ సమస్యను తీసివేయటానికి వచ్చాడు. వచ్చిన ఎంపటే నేనెందుకు ఈ సమస్యను తొలగించానో తెలుసా? నీకెందుకు నీకున్న ఈ అనారోగ్యం తొలగించాను తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా పరిచర్య చేయటానికి. ఆమేన్. సీమోను అత్తరు అంతకుముందు పరిచర్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంపటే స్వస్థత ఎలా వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు రాకపోయినా ఆ పరిచర్య యొక్క శక్తి ఆమెలో ఉంది. ఆమేన్.
ఇక్కడ ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, దేవుని ఇంట్లో పని చేస్తున్నారో, అది చిన్నదైనా, నీకు అప్పచెప్పింది ఏదైనా, దేవుడు అనంత జ్ఞాని. నువ్వు దేనికి నువ్వు షూటబుల్లో ప్రతి బిడ్డ నా ప్రభు వారు వాడుకుంటాడు. ఆయన ఇంటిలో పనివాడిగా వాడుకుంటాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడుకుంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆమేన్. దాంట్లో నమ్మకముగా ఉంటే ఆమేన్, పరిచర్యలో ఏమొస్తుంది? మినిస్ట్రీలో ఉన్న పవర్ అది మీకు తెలియదు. ఆమేన్. చిన్న చిన్న పిల్లలు సండే స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆమేన్, ఆ చెట్లు బిగుతున్నప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆ రోడ్డు మీద చైర్ వేసుకుని ఈ వాక్యం, ప్రభువా నీ పరిచర్య చేసేవాడిని ఎవరిని మర్చిపోలేదుగా, ఆఖరికి నీ సేవకుడికి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారని జ్ఞాపకం చేసుకున్నావుగా, ఏం చేయలేవు, ఇంటికి వచ్చాడు సేవకుడని గ్లాసుడు మంచిని, దాన్ని జ్ఞాపకం చేసుకుని వారు ఉపద్రవంలో నుంచి వారిని పైకి లేతేవుగా, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరిచేవు కదా. ఏ పరిచర్య? చిన్న పరిచర్య. ఆమె వెనకాల కూర్చున్నారు సామేల్ అంకుల్, ఇప్పుడు 2వ సంవత్సరం. ఆమె ఆయన ఏం చేయడు పాపం. ఏదన్నా అనౌన్స్ చేయగానే ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న మొక్కలు కొయ్యాలనుకుంటే సైకిల్ వేసుకుని వస్తాడు, కొడవలు తెచ్చుకుని. అంకుల్ మీరెందుకు అంకులు, మీరు కూర్చోండి అంటే, లేదు నా శక్తి కొలది నేను చేస్తానయ్యా. చెల్లోళ్ళ డాడీ అబ్రహాం గారు తెలుసు కదా, మనమే బాప్తీసం ఇచ్చాం. అప్పుడే గుండె జబ్బు నుంచి బయటికి వచ్చాడు. తమ్ముడు పాలు అది అడిగాడుతున్నాడు, గ్రీన్ పట్ట. అప్పుడు వచ్చి నిలబడి ఆయన అదంతా ఆయనకు ఆధారంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు సజీవంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కారణం ఆయన పరిచర్య. ఆయన పరిచర్య చేయాలి. వచ్చేమా వెళ్ళేమని కాదు. చూస్తున్న దేవుడు సాక్షాత్ యేసు క్రీస్తు ప్రభుల వారే పరిచారం చేయటానికి వచ్చానయ్యా, చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఎంతవరకు వెళ్ళిపోయాడు ఆయన? శిష్యుల పాదాలను పట్టాడు. ఆమేన్. ఏం పట్టుకున్నాడండి? పాద పరిచర్య చేశాడు. శిష్యుల పాదాలు గడిగాడు ఆయన. పరిచర్య చెయ్యటానికి మనం వచ్చాం. ఆ పరిచర్యలో ఏముంది? పవర్ ఉంది. ఆ పరిచర్యలో దేవుని శక్తి ఉంది. ఎవరైతే పరిచర్య చేస్తున్నారో 100% నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె ఎగురుతారు. యెషయా గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లువానికి బలమిచ్చువాడు ఆయనే, బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్లిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందు. చెప్పడు కూడా దేవుని మహిమపరచు. రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదురు. ప్రైజ్ లార్డ్. ఎన్ని అప్పులున్నా మనకు అనవసరం లేదు, సొమ్మసిల్లకు నడుస్తూ ఉంటాం. ఎంత అనారోగ్యం ఉన్నా ప్రైజ్ లార్డ్, నూతన శక్తి, నూతన బలము ఆమేన్ మనం పొందుకుంటాం. ఎక్కడ? ఆయన పరిచర్యలో నువ్వు ఉంటే, ఆయన పనిలో నువ్వు ఉంటే. ఎవరు నీకు ప్రోద్బలం చేయక్కర్లేదు, ఎవరికి నీకేం చెప్పక్కర్లా. నీ వంతుకు నువ్వు వచ్చి చేసుకుని వెళ్ళిపోవటమే. అలా చేసిన వారికి ప్రభువారు ఏమంటున్నాడు? సీమోను అత్తయ్యకి పరిచర్యలో ఉంది, మధ్యలో నేను ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను ప్రశ్నించుకో. నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని ఇంటిలోకి వచ్చి కూర్చున్నావు. ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. దేవుని సముఖం ముందు కూర్చున్నావు, దేవుని ముందు కూర్చున్నావు. ప్రైజ్ లార్డ్. ఎందుకు కూర్చున్నావంటే నీ సమస్య, సీమోను అత్తకి జరిగిన సమస్య నీకు ఉండొచ్చు. ఆ సమస్య తీవ్రంగా ఉండొచ్చు. ఆమేన్. నా ప్రభువారు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు. జస్ట్ వచ్చి కూర్చున్నందుకే నీ సమస్యతో మాట్లాడుతుంటే ఆయన పరిచర్యలో నమ్మకంగా పనిచేయి. ఆమేన్. పక్షిరాజు వలె ఎగురుతావు, సమస్యలకు నడుస్తావు, నూతన బలం పొందుకుంటావు, అలయవు సొలయవు, అత్యధికమైన శక్తితో నువ్వు నడుస్తావు. ఇది సత్యము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎన్నో అనుభవాలు నాకున్నాయి. ఎంతోమంది ఇక్కడ వచ్చారు. ఎంతమందికి అనారోగ్యాలు వచ్చాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ పడిపోయిన వాళ్ళు ఎంతమంది పదుల్లో ఉన్నారు, నడవలేక వచ్చి పడిపోయి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వారు సమస్యలు లేడినప్పుడు వారు సమస్యలు నింపల. ప్రైజ్ లార్డ్. వారిని లేపాడు, అని బలపరిచారు, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆ సమస్యతో మాట్లాడాడు, సమస్యను గద్దించాడు, వాళ్ళని ఎల్లగొట్టాడు. ప్రైజ్ లార్డ్. ఆ మహిమతో నిన్ను నింపాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన కృపను బట్టి. ప్రైజ్ లార్డ్. రండి ఇంకా కంటిన్యూషన్ చేయమ్మా దాన్ని. 40:29 మరొకసారి చదువు. సొమ్మసిల్లిన వారికి చాలు. సొమ్మసిల్లు వారికి ఏమిస్తాడు? సీమోను అత్తయ్య గారికి తీవ్రమైన గ్రేట్ ఫీవర్ వచ్చింది, సొమ్మసిల్లిపోయింది. ప్రైజ్ లార్డ్. ఏమిచ్చడానికి వెంటనే ఏం చేసింది ఆవిడ? లేచి పరిచర్య చేసింది. ఆమేన్. నీ మనసుకు పట్టిందా ఇది? నీ హృదయానికి పట్టుకుందా? జీర్ణమైందా? దేవుని పరిచర్య చేసే వాళ్ళకి బలాన్ని ఇచ్చే దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆ బలం ఉన్న స్థితి నుంచి పైకి లేపింది. ఆమేన్. నమ్మకంగా చేసి వెళ్ళిపోవటమే. పక్క వైపు చూడక్కర్లా. నీకు ఇచ్చిన పరిచర్య చిన్నదైనా పెద్దదైనా మారు మాట్లాడకుండా ఆమేన్ చేసి వెళ్ళిపోవటమే. ప్రైజ్ లార్డ్. సొమ్మసిల్లి నువ్వు ఉంటే దేవుని పరిచర్య చేస్తూ సొమ్మసిల్లిపోయావేమో. ఏ విషయంలో సమస్యలు నాకు తెలియదు, కానీ నాకు ప్రభువారు అన్నాడు, నీకు నేను నూతన బలం ఇస్తా, నా స్వాస్థ్యం నీకు ఇస్తా, నా బలౌశ్వర్యం నీకు ఇస్తా. ఆయన మాట పలకగా ఆమేన్. భూమి ఆకాశాలు సృజించబడ్డాయి. ఆయన మాటలోనే శక్తి ఉన్నది. ఆమేన్. ఆయన మాటలోనే బలమున్నది. ఆయన మాటలోనే జీవమున్నది. ఆ మాట నీకు ఇస్తున్నాడు ఇప్పుడు. ఆ మాట నీ హృదయంలో తీసుకో. నీకు ఏది ఉన్నా, ప్రైజ్ లార్డ్, ఎక్కడైనా పడిపోయి ఉన్నావా, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ వ్యాధుల్లో ఉన్నావు, నాకైతే తెలియదు, కానీ నా ప్రభువారు అంటున్నాడు, నా బలం నీకు ఇస్తున్నా. నా బలం ఏంటో తెలుసా? నా వాక్యమే, నా మాటే. ప్రైజ్ లార్డ్. ఈ మాటను పట్టుకో. నువ్వు ఎక్కడైతే సమస్యలేవో అక్కడ నిన్ను నిలబెట్టుతాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నీకేముందో మాట్లాడు. దేవుని వాక్యం. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, దేవుడు నీకు బలం ఇచ్చాడు. నీకే సమస్య ఉందో మాట్లాడు. 5 నిమిషాలు మాట్లాడు. కళ్ళు మూసుకొని మాట్లాడు. నీకు అనారోగ్యం అంటే నీ అనారోగ్యంతో నువ్వు మాట్లాడు. అనారోగ్యమా? ఎందుకున్నావు? నా అనారోగ్యం నాలోండి వెళ్ళిపోవునుగాక, నా అనారోగ్యం నాలో నుంచి దూరం అవునుగాక. ఇదిగో నన్ను వేదన గురి చేస్తున్నా ఈ దురాత్మ క్రియలను ఎందుకు గద్దించు. నీతో మాట్లాడు. దేవుడు నీతో చెబుతున్నాడు, నా బలాన్ని ఇచ్చాను, నా బలాన్ని నీకు ఇచ్చాను, నా వాక్కు నీకు ఇచ్చాను. నీకు ఏ సమస్యలో ఉన్నదో, ఎక్కడ సమస్యలు పోయావో, ఎక్కడ దుఃఖిస్తున్నావో, ఏ వేదనలో అయితే నువ్వు ఉన్నావో, ఎక్కడైతే కఠిన పరిస్థితులు నీలో ఉన్నాయో, దాంతో నువ్వు మాట్లాడు. దాంతో మాట్లాడు. యేసు నామములో నాలో ఉన్న ఈ సమస్యను తొలగించు. యేసు నామములో నాలో ఉన్న ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంతో నేను మాట్లాడుతున్నా. ఈ రోజు నుంచి నా హృదయంలో ఉన్న ఈ బలహీనత యేసు నామములో నా కుటుంబం మీద రాకుండా ఉండునుగాక.
అలా కరసకర మాట్లాడు. ఏ సమస్య ఉందో నాకు తెలియదు, ఎక్కడ సమస్య వెళ్ళిపోయావో నాకు తెలియదు, ఏ ఇరుకులో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో, ఏ కష్టంలో నువ్వు ఉన్నావో, దేంట్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నా ప్రభువారు నీకు బలం ఇస్తున్నాడు. ఎక్కడైతే సమస్యలు లేవో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే నిబ్రంగా లేవో, అక్కడ నీ ప్రభువారితో మాట్లాడు. ప్రభువారు నీకు అధికారం ఇచ్చాడు. ప్రభువా తండ్రి, నేను నా సమస్యతో నేను మాట్లాడుతున్నా. అనారోగ్యం నన్ను పీడిస్తుంది, ఈ అప్పుల బాధ నన్ను పీడిస్తుంది. అప్పులతో నువ్వు మాట్లాడు. ప్రెసిడెంట్ యేసు నామములో నాలో నుంచి అప్పులు, నా కుటుంబంలో నుంచి అప్పులు యేసు నామములో దూరం కావాలి. నాలో ఉన్న లేమి పోవాలి. నా లేమితో నేను ప్రభువా ఇంతకాలం ఉన్నాను. లేమితో మాట్లాడు. నీలో ఉన్న లేమితో మాట్లాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవునితో మాట్లాడు. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి మాట్లాడు. ఆయన నీకు నూతన బలం ఇచ్చాడు, నూతన శక్తి ఇచ్చాడు, నూతనమైన ప్రభువా అధికారం నీకు ఇచ్చాడు. ఆయనకు నువ్వు సమస్యలవు, ఆయన పరిచర్యలో నువ్వు ఉన్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు మాట్లాడగలిగితే, ఆ సమస్యతో మాట్లాడగలిగితే ఆ పరిష్కారం నీకు ఇప్పుడే దొరుకుతుంది. నీ గృహంలో నుంచి ఇప్పుడే యేసు నామములో దూరమైంది. ఏ సమస్య నీకుందో ఆ సమస్యతో నువ్వు మాట్లాడు. అయ్యా, దీంతో నేను వేగలేకపోతున్నాను, ఈ విధమైన సమస్యలో నేనున్నాను. ఆ సమస్యతో నువ్వు మాట్లాడు. సీమోను పేతురు వచ్చిన జ్వరముతో నా ప్రభువారు అన్నాడు, ఎందుకున్నావు ఇక్కడ? జ్వరముతో మాట్లాడుతున్నాడు. ఎందుకున్నావు ఇక్కడ? ఈ ఇంటిలో ఎందుకున్నావు? యేసు నామములో గద్దించు. నీకు ఏనాంటి అనారోగ్యం ఉన్నా, శరీర ప్రాణాత్మలో ఏ ప్రాబ్లం ఉన్నా, ప్రభువా నీ కొందనాలు. గొప్ప దేవా నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, ఆలోచనకర్త నీ కొందనాలు, బలవంతుడైన దేవుడా నీ కొందనాలు, నెత్తుడగు తండ్రి నీ కొందనాలు, సమాధానపతి నీ కొందనాలు. ఇక నుంచి ప్రభువా నిన్ను పరిచర్యలో స్ట్రాంగ్గా చేయడానికి, ఆయన సన్నిధిలో నేను వాడుకోవడానికి, సీమోను పేతురు అత్తయ్య గారు మరలేసి పరిచర్య చేసినట్లు నీ ఇంటిలో నుంచి పరిచారకులు నా ప్రభువారు లేపునుగాక. ప్రార్థన చేసుకో. అయ్యా, నా గృహంలో నుంచి పరిచారకులు వస్తున్నామయ్యా, నేను పరిచారం చేస్తున్నానయ్యా. అయ్యా, నీ బలం ఇస్తానన్నావు, మేము ఇంకా సమస్యలను అన్నావయ్యా. అయ్యా, నీ అత్యధిక బలముతో మమ్ము యవ్వన బలం పొందుకుంటామన్నారయ్యా. నాయన పక్షి రాజు వలె మాకు బలాన్ని ఇస్తానన్నావయ్యా. నీకు స్తోత్రం. అమ్మా, ఈ రాత్రి కాలమందు నీకే సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, నా ప్రభువారు నిన్ను తాగుచుండగా, ఆ సమస్య నీ నుంచి దూరం అవుచుండగా నోరు తెరిచి